చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా? నీకు దిలీప్ అనే పర్సన్ కి ఎప్పటి నుంచో అఫైర్ ఉంది. బ్రేకప్ అవడానికి రీజన్ ఏంటి అసలు? అమ్మాయివా అబ్బాయివా? ఇప్పుడు అదే మిస్టేక్ దిలీప్ అనే పర్సన్ కో చేస్తే టామ్ ని ట్రూగా లవ్ చేసావా నువ్వు? తప్పు చేసింది ఒకరైతే అనుభవించింది ఏం తెలుసా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కావేరి ఆఫీషియల్. సో సజన్య, ఎలా ఉన్నావు? బాగున్నావు? మొత్తం బాగున్నా. నాకు కేదాల లైఫ్ అంతా ఎలా ఉంది? ప్రెసెంట్ అలా నడుస్తుంది. నడుస్తుంది హ్యాపీగా ఉన్నావు? కొత్త రిలేషన్ అన్ని ఇంకా లేదు, అప్పుడే హ్యాపీనెస్ ఏం లేదు. చలి ఫుల్ గా. సో ఏంటి అంటే మ్యాటర్ కి వస్తే, ఈ టామ్ అనే పర్సన్ కి నీకు ఏమైంది అసలు? బ్రేకప్ అవడానికి రీజన్ ఏంటి అసలు? రీజన్ చాలా పెద్దది అక్క. తను చాలా పెద్ద తప్పు చేశాడు. చేయకుండా అయితే నేను వదిలేను కదా. ఇప్పుడు పబ్లిక్ కూడా ఎలా అంటే, నేను దిలీప్ తో రీల్స్ చేస్తున్నానా, ఆ రీల్స్ కి మాకు టోల్ చేస్తున్నారు. ఎందుకంటే నేనే తప్పు చేస్తానేమో అనుకునే టోల్. నువ్వేగా తప్పు చేసావు మరి. నేనేం చేయలే. అడిగాను, క్వశ్చన్ అడిగాను అంతే. తను తప్పు చేశాడు కాబట్టి దానికి రీజన్ అడిగినందుకు గొడవ అయింది ఇద్దరి మధ్య. అంటే ఇప్పుడు తను బ్రేకప్ చెప్పాడా? నేనే బ్రేకప్ చెప్పాను. నువ్వే చెప్పు. నువ్వే వేరే రిలేషన్ లో ఉన్నావు, కానీ తను రిలేషన్ లో ఉన్నాడు, కనిపించట్లేదు అంతే. నేనేంటంటే బయట కనిపించేటట్టు మొత్తం పెట్టుకున్నాను. తను ఏంటంటే లేకుండా, అంటే బయట రాకుండా ఇంట్లో దాచుకుంటున్నాడు అంతే. తను వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు అక్క. తనకి మైండ్ ఉంది ఎక్కడ ఏం చేయాలి ఏంటి అని చెప్పి. నీకు మైండ్ లేదు. నిజమే, ఎందుకంటే నేను బయట పడిపోతాను, తను పడట్లేదు అంతే. తను వేరే మిస్టేక్ నీదే కదా. నాదైనా నేను అలా ఉండలేను కదా. నేను తనతో దిలీప్ అనే పర్సన్ ఎప్పటి నుంచి పరిచయం? 2 years నుంచి అక్క, కానీ రిలేషన్ లో లేము. పరిచయం అయితే ఉంది, అంటే ఫ్రెండ్స్. టామ్ తో నీకు టామ్ కి రిలేషన్ బ్రేక్ అయిన తర్వాత దిలీప్ అనే అబ్బాయితో రిలేషన్ లోకి వచ్చేసావు. అంటే ఇదంతా ఈ దిలీప్ అనే పర్సన్ వాళ్ళు నువ్వు బ్రేకప్ చెప్పచ్చేమో టామ్. లేదు, తన కోసం అయితే చెప్పలేదు. తప్పంతా టామ్ 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 అని అంటున్నావు. ఇప్పుడు నీలాగే నువ్వు చేసినట్టే వేరే అమ్మాయితో తన కూడా లవ్ అని చెప్పేసి రీల్ చేసుకోవచ్చు కదా. తను ఎందుకు చేసుకోవట్లే మరి? చేసాడు కానీ పెట్టలేదు అంతే. అది పబ్లిక్ చేయలేదు అంతే. తను చేయాల్సిన అన్ని చేశాడు అక్క. అది నా ఇంట్లోనే, మా ఇంట్లోనే చేశాడు, కానీ తను బయటికి రాలేదు అంతే. ఇప్పుడు ఏంటంటే, సో నెక్స్ట్ మళ్ళీ టామ్ తో కూడా నేను మాట్లాడితే అసలు ఏంటి అనేది మొత్తం క్లారిటీ ఇస్తా. నువ్వు అయితే మొత్తం టామ్ దే మిస్టేక్ అని చెప్తున్నావు. మిస్టేక్ మొత్తం తనదని అనట్లేదు, ఎందుకంటే నాతో ఇప్పుడు తను నేను రిలేషన్ లో ఉన్నాం అక్క. టామీ నేను రిలేషన్ లో ఉన్నప్పుడు నేను అలాగే వేరే అబ్బాయితో మాట్లాడితే తను ఊరుకుంటాడేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది తప్పని చెప్పే కదా. ఇప్పుడు నువ్వు ఎలానైతే మాట్లాడుతున్నావు, రేపు అన్న రోజు వాడు నీతో అలాగే కదా మాట్లాడతాడు. కానీ అక్కడ ఏంటంటే నేను అసలు ఏ తప్పు చేయలేదు. ఒక్క రీజన్ చూపించమని, నేను పలానా తప్పు చేశాను. సరే ఓకే, నీ తప్పు లేదు, టామ్ దే తప్పు మొత్తం. తనదైతే ఇప్పుడు మరి టామ్ ని ట్రూగా లవ్ చేసావు నువ్వు? చేశాను కాబట్టి నాకు ఆ తప్పు కూడా నేను ఒప్పుకున్నాను. ఒకసారి ఇప్పుడు ఓకే, ట్రూగా లవ్ చేసిన అమ్మాయి ఎవరు కూడా ఈజీగా ఒక 2-3 days లో ఎవ్వరు మూవ్ ఆన్ అవ్వరు. కావాలని అయిపోయాను, నువ్వు కావాలని మూవ్ ఆన్ అయ్యాను. అది నువ్వు అంటున్నావు కదా టామ్ ది మొత్తం తప్పంతా నేనేం తప్పు చేయలేదు అనేసి. నువ్వు ట్రూగా లవ్ చేశాను అంటున్నావు, అంతా బానే ఉంది. అంత ట్రూగా లవ్ చేసి 2-3 days కి నువ్వు దిలీప్ అనే అబ్బాయితో ఫైట్ అక్క. ఎవరైనా మనిషి అన్నాక, ఒక లవ్ అన్నాక చాయిస్ ఇస్తారు. నేను అలాగే పనికి ఇచ్చాను, 5 times చాయిస్ ఇచ్చాను, నిలబెట్టుకోలేకపోయాడు. ఇంకా అంతకు మించి నేను ఇంకేం చేయలేదు. మరి నేను ఉన్నప్పుడు, అంటే నేను లేనప్పుడు తప్పు చేసినా అది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇవన్నీ నా దగ్గర మాట్లాడక, ఎందుకంటే నేను ఒక అమ్మాయిని, అర్థమైందా? ఈజీగా ఒక అబ్బాయి మాట్లాడినా నువ్వు తెగించేసి మాట్లాడుతున్నావు తెలుసా. తెగించిపోతే ఏం చేస్తాం అక్క? తన కోసం తన కాళ్ళు పట్టుకుంటున్నా. అమ్మాయివా అబ్బాయివా? అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే అనుకుంటున్నాను నా మైండ్ సెట్ కి. నేనైతే ఒకటి అనుకుంటున్నాను, వాడు ఎలా ఉండి నాకు అనవసరము. నా లైఫ్ అయితే ఇదే. ఇప్పుడైతే దిలీప్ తో లైఫ్ స్టార్ట్ చేశాను. అంటే నీ లైఫ్ అంటే ఇదే, ఒక్కడు కాకపోతే ఇంకోడు అలా నేను చెప్పలేదు, ఎందుకంటే తన బట్టి నేను వద్దనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తను కావాలనుకో, వాడు వేరే ప్రతి అమ్మాయితో వెళ్ళి తిరిగి వచ్చేస్తాడు. నేను దాన్ని ఎంకరేజ్ చేసుకుని వాడితో ఉండాలి. అలాంటి లైఫ్ నాకు వద్దు కూడా. సో మొత్తం పబ్లిక్ అంతా ఏమనుకుంటున్నారు అంటే,
ఇప్పుడు నువ్వు చెప్పినా సరే నీ మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే ఏ అమ్మాయి కూడా అంత ఈజీగా మూవ్ ఆన్ అవ్వలేదు. మూవ్ ఆన్ అవ్వరు. అయితే నువ్వు అయిపోయిందంటే అన్నది నేను ఒప్పుకుంటా. నీకు దిలీప్ అనే పర్సన్‌కి ఎప్పటినుంచో అఫైర్ ఉంది. అనుకోని అక్క. పబ్లిక్‌గా చెప్పాలంటే అనుకున్నా నేను అంటే నువ్వు పడేయను. తీసి పడేస్తున్నావు నిజంగా. లైఫ్. ఎందుకంటే నన్ను తప్పుగా అనుకున్న వాళ్ళు ఎప్పుడు నాకు నిజంగా అంటే అలాంటోళ్ళతో సమానం నిజం చెప్తున్నాను. ఎందుకంటే నేను చేయలేని తప్పుకు కూడా నేను ముందుకొచ్చి మాట్లాడానంటే నా వల్ల కాదు. ఏం తప్పు చేయలేదు. నువ్వు అంత తప్పు ఏం చేసి చేశాను? నేనేం తప్పు చేయలేదని నేనసలు అంటున్నావు. తప్పు చేయలేదు. అందరూ అనుకున్నారంటే ఇప్పుడు నువ్వెలా అంటే అనుకుంటున్నావో ఫస్ట్ టామ్ అనే అబ్బాయితోని రిలేషన్ అని చెప్పేసి ఇంటర్వ్యూ వరకు కిస్ ఫిజికల్‌గా అంతా ఇదయ్యి ఇప్పుడేమో దిలీప్ అనే అబ్బాయితో ఈజీగా తనతో మూవ్ ఆన్ అయిపోయి నువ్వన్నది రైటే. తనతో ఇలా ఎందుకు చేశానంటే పెళ్లి చేసుకుందామని ముందుకెళ్ళాం. కానీ అంతవరకు జరిగింది. కానీ ఇంకా చెప్పాలంటే పెళ్లి అవ్వకముందే తన కోసం ఏంటో నాకు తెలిసిపోయింది అంతే. ఈ ట్రోల్స్ అక్క ఇప్పుడు ట్రోల్స్ అన్నది నిజమే. ట్రోల్స్ వస్తున్నాయి రైటే. ఎందుకంటే నేను అంటే ఒకప్పుడు ఒక నీకేం అబ్బాయితో అనిపియట్లేదా ఎందుకు కొంచెమైనా అరే అనిపించట్లేదు అక్క? చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా? ప్రతి క్షణం నాకు అదే అనిపిస్తుంది. నైట్ టైం తిండి ఉన్నట్లే దేనికి నిద్ర చేయడం ఉన్నట్లే. అంతా చేస్తున్నావు చచ్చిపోవడం ఎందుకు? నువ్వు చేసిన మిస్టేక్ కి నీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది. నీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనట్లే? ఎందుకనట్లే ఉమ్. వాళ్ళు చాలా అరే బాధపడుతున్నారు. ఫ్యామిలీ ఏంటి ఎవరైనా ఏమనుకోని నాకెందుకు అన్నట్టు తిరుగుతున్నావు అంతే కదా. నేనేం తిరగట్లేదు అక్క. తనతోనే ఉంటున్నాను. కాకపోతే ఏంటంటే తను చేసిన తప్పుడు తను నచ్చిన అమ్మాయిలతో ఇప్పుడు సరే తిరిగేసి టామ్ అని అబ్బాయి మిస్టేక్ చేశాడు అంటే నువ్వు కల్లారుగా చూసావా? తను తప్పు చేశాడని నువ్వు కల్లారుగా చూసావా? చూసానక్క. సరే ఓకే. ఇప్పుడు అదే మిస్టేక్ దిలీప్ అనే పర్సన్ కూడా చేస్తే దిలీప్ కాదని చెప్పి మళ్ళీ ఇంకో 2 days వేరే వాడు వాడుతుంటావు చేయడక్క. చెయ్యు. నేను ఫ్రెండ్ గా అంటే మా ఇద్దరు రిలేషన్ లేకపోక ముందే తను నాకు తెలుసు. అంటే ఉమ్. టామీతో నేను రిలేషన్ లేనప్పటి నుంచి నాకు తను పరిచయం. కానీ ఎప్పుడు రిలేషన్ లోకి వెళ్ళలేదు అంతే. అప్పటి నుంచే తను నా కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశాడు. చెప్పాలంటే ఇప్పటి వరకు వెయిట్ చేసిన పర్సన్ ఇప్పుడు సడన్ గా వెయిట్ తప్పు చేస్తాడు. ముందు ఫ్రెండ్స్ అంటున్నావు మళ్ళీ వెయిట్ అంటే నేను చేశాడు చెప్పేది అంటున్నావు. నేను ఒకసారి చెప్తానా? ఇప్పుడు మేమిద్దరం అయితే లవర్స్ కాదు. ఇప్పుడంటే లవర్స్ అయ్యాం. నేను ఉమ్. టామీని వదిలేసిన తర్వాత తిని లవ్ చేశాను అక్క. అదే ఆ దిలీప్ అనే పర్సన్ మీ ఇద్దరికి ఎప్పుడు బ్రేకప్ అవుతది నేను రిలేషన్ లోకి వద్దాము అని వెయిట్ చేశాడు అలా అంతే ఎందుకు కదా. అనుకుంటాం? అంతే మరి మీకు బ్రేక్ అయిన ఒక 2 రోజులకే మళ్ళీ వచ్చి మీ ఇద్దరు ప్యాచప్ అవ్వడం ఏంటి? ఆ రీల్స్ మళ్ళీ నువ్వు వైరల్ చేసుకోవడం ఏంటి? ఒక అమ్మాయి రా నువ్వు ఆలోచించు ఏం చేస్తున్నావు? నా లైఫ్ ఏంటి? నాకు మమ్మీ డాడీ అనేవాళ్ళు లేకపోయినా సరే మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు చూసుకుంటారని వాళ్ళకి ఒక మంచి గుడ్ నేమ్ అనేది తేవాలి. అబ్బాయి తిరిగినట్టు అబ్బాయి చేసిన పనులన్నీ చేసుకొని ఇష్టం వచ్చినట్టు తిరుక్కొని చేసుకుంటే చేసుకొని ఏమైనా చేసుకొని నాకు అవన్నీ లైట్ అనుకుని మాట్లాడుతున్నా అసలు. లైఫ్ మీద నీకేమైనా గోల్స్ ఉన్నాయా? లేదంటే ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళతో ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా లైఫ్‌ని? నమ్మానక్క. నేను చాలా నమ్మాను. టామీని అయితే నమ్మాను. నమ్మకపోతే ఇంటర్వ్యూ అటెండ్ కదా! కానీ లాస్ట్ మినిట్‌లో తను ఇది ఇంత అవకాశం అని ఇస్తాను. ఒకసారి, 2 సార్లు అంటే ఇస్తాను. నేను ఇస్తూనే ఉన్నాను అవకాశాలు. తన వల్ల నా ఫ్యామిలీతో గొడవలు పడుతూ కూడా నేను తన కోసం ఉన్నా. ఇంకా ఓర్చుకోమంటే ఇంక నేను ఓర్చుకోలేను కదా! ఇంక ఇవన్నీ ఇవన్నీ ఎందుకని ట్రోల్స్ చూసి దిలీప్ అనే పర్సన్ ఎలా యాక్సెప్ట్ చేశాడు నిన్ను? చేసాడు మరి. హ్మ్. అది ఏమో మరి ఎందుకు చేసాడో అని అంటే నాకు తను ఇలాంటి పర్సనేనా? అలాంటే అని కాదు. వాడైతే మంచోడేనక్క. తను హ్మ్. అలాగని చెప్పి అదే టామ్‌తో ఇంటర్వ్యూలో గూడా తను చాలా మంచోడు. నేను తను పెళ్లి చేసుకుంటా అది ఇది అనే చెప్పు. దిలీప్‌కి అదే చెప్పు. నమ్మాలి. ఓకే. నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ కెన్ అండర్‌స్టాండ్. బట్ ఏంటి అంటే ఒక అబ్బాయి ఫీలింగ్స్ ఎప్పుడు అడగకూడదు. అక్కడ నీ మిస్టేక్ ఉందో తెలీదు. తన మిస్టేక్ ఉందో సెకండరీ. తెలీదు ఎవ్వరికీ కూడా. బట్ ఏంటంటే ఇప్పుడు నీతో మాట్లాడాను. నెక్స్ట్ టామ్‌తో మాట్లాడతా. ఎవరి తప్పు ఏంటి అనేది అందరికి పబ్లిక్‌కే తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈ ట్రోల్స్ వల్ల దిలీప్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారా నీకోసం? ఒప్పుకున్నారక్క. ఆ! వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ బ్రదర్‌కి అందరికి వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు నా కోసం. హ్మ్. నేనేంటో దిలీప్‌కి కూడా తెలుసు. దిలీప్ కంటే వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు నేనేంటో. వాళ్ళందరూ నమ్మరు తెలుసు. ఫస్ట్ ఓకే. ఆఫ్ ఆల్ నేను తప్పు నెక్స్ట్ చేశానంటే మీ లవ్‌ని కూడా తీసుకొని రా. మనం మాట్లాడదాం. తీసుకొస్తాను. సో ఫైనల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు టామ్ అనే అబ్బాయితో ఇప్పుడు మళ్ళీ దిలీప్ ఇలా చేసాడని మళ్ళీ టామ్‌తో రిలేషన్‌లోకి వెళ్తావా ఏంటి? బాబోయ్! అది జరిగిన పనక్క. సో టామ్ అనే పర్సన్‌తో వేరే ఇష్యూ ఏమో అయ్యింది. అందుకే అదే బ్రేకప్ చెప్పుకున్నా. తను వేరే రిలేషన్‌లో ఉన్నాడని నీకు తెలిసి నువ్వు బ్రేకప్ చెప్పావు. హ్మ్. అంతే.
సో ఇప్పుడు దిలీప్ అనే అబ్బాయితో పెళ్లి చేసుకుంటున్నావు, ఇంకా లైఫ్ తనతోనే లీడ్ చేస్తున్నావు. పబ్లిక్ క్లారిటీగా చెప్తున్నాను కదా, దిలీప్ నా లవ్వింగ్. మరి ఇప్పుడు ఈ ట్రోల్స్ కోసం పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నావు? ట్రోల్స్ దయచేసి ప్లీజ్ ఆపండి, ఎందుకంటే నా వల్ల నా ఫ్యామిలీకి కూడా మాట వస్తుంది. ఇప్పుడు ఇంకేంటంటే ఏదో బ్రేకప్ అయిపోయింది ఇంకా టామీకి నాకు. తనప్పుడు తినతో అంటే తనతో ఉన్నప్పుడు చేశారు కొన్ని అయిపోయింది, ఇప్పుడు తినతో ఉన్నప్పుడు కూడా చేస్తే కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే నేను ఇంకా ముందుకు వెళ్ళాలి లైఫ్ అన్నది. ఇప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు, దిలీప్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒప్పుకున్న తర్వాత ఇలా టోల్ చేస్తే చాలా బాగోదు కూడా, నాకు బ్యాడ్ గా కాకుండా మా ఫ్యామిలీకి కూడా ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ దయచేసి ఇందుకు మించి నేనేం చెప్పలేను, టోల్స్ అన్నవి ఆపండి. ఎందుకంటే అందరూ తప్పుగా దిలీప్ అనుకుంటున్నారు, చేసిన తప్పు నేనే ఒప్పుకుంటాను, కానీ ప్లీజ్ ఇక్కడతో టోల్స్ అన్నవి ఆపండి. దిలీప్ నే మ్యారేజ్ చేసుకుంటాను, తనతోనే వీడియోస్ చేస్తాను. ఇంకా లేదక్క, లైఫ్ అండ్ లాస్ అండ్ ఫైనల్ దిలీపే. సో ఓకే, నువ్వు చెప్పిందంతా పబ్లిక్ కి అర్థమయ్యి నా సబ్స్క్రైబర్స్ నుంచి వాళ్ళు ఏమైనా అర్థం చేసుకుని ట్రోల్స్ అనేవి కొంచెమైనా స్టాప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటివి అబ్బాయి ఫీలింగ్స్ ఆడుకొని మళ్ళీ మళ్ళీ ఇవే తప్పు చేయకుండా లైఫ్ ని మంచిగా లీడ్ చేసుకొని హ్యాపీగా ఉండు సౌజన్య. ఒక వెల్ విషర్ గా నేను నీకు చెప్తున్నా, ఓకేనా? బాధపడకు. తప్పు చేసింది ఒకరైతే అనుభవించింది ఏం తెలుసా, కానీ ఇప్పుడు అందరి దృష్టిలో నేనే తప్పు చేసినట్టు వచ్చాను. నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఏదేమైనా సౌజన్య, మనం చూస్ చేసుకునే పర్సన్ ని కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి. అలానే అబ్బాయి తప్పు అనట్లేదు, నువ్వు తప్పు అని అనట్లేదు. అంతా అయ్యాక చాలా వరకు వచ్చేసావు, నువ్వు దాటిపోయావు. ఒక లిమిట్ అంటూ ఉంటది కదా, అది మొత్తం దాటిపోయి నువ్వు వచ్చేసావు. అర్థమైందా? చేసిన మిస్టేక్ నువ్వే అని పర్టికులర్ గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ నేను టామ్ తో కూడా నేను ఒకసారి డిస్కస్ చేసి ఎవరి మిస్టేక్ ఏంటో, నువ్వు ఇప్పుడు టామే తప్పు చేశానని తన మీద వేసేస్తున్నావు. సో నేను తనతో కూడా మాట్లాడి క్లియర్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడైతే నువ్వు టామ్ వద్దు, నాకు ఇంకా దిలీపే కావాలి అని అనుకుని ఉంటున్నావు. నేను బ్రేకప్ చెప్తాను నాకు ఇప్పుడు. సరే ఓకే. సో గైస్ ఫైనల్లీ చూసారు కదా మీరైతే. సో టామ్ అనే పర్సన్ తో ఇంకా రిలేషన్, ఎటువంటి రిలేషన్ లేదు. అండ్ దిలీప్ అనే పర్సన్ నే ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా మ్యారేజ్ కూడా చేసుకుంటున్నా అని చెప్పేసి చెప్తుంది. అండ్ ట్రోల్స్ కూడా కొంచెం అంటే తిని కోసం ఆలోచించకపోయినా సరే తన ఫ్యామిలీ నుంచి కొంచెం ఆలోచించి నా సైడ్ నుంచి నా సబ్స్క్రైబర్స్ కొంచెం ట్రోల్స్ అనేది స్టాప్ చేయండి. ఎందుకంటే తను ఒక అమ్మాయి కదా, ఇంకా ఫ్యూచర్ చాలా లైఫ్ ఉంటది. సో మీరు కూడా ఒకసారి థింక్ చేసి, చేసింది ఓకే, మిస్టేక్ చేసింది. నెక్స్ట్ నేను టామ్ తో కూడా క్లారిటీ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తా.